ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎలవెల్లా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనం ఈరోజు వీడియోలో నవగ్రహాలు, దోషాలు, తాంత్రిక పరిహారాల్లో తెలుసుకుంటూ వస్తున్నాం. ఇది 4వ వీడియో. అంటే ఇది గురు భగవానుడికి సంబంధించిన దోషాలు, వ్యాధులు, బాధలు, పరిహారాలు, స్నానం ద్వారా ఎలా మనం స్నానం చేసి బయటపడవచ్చు, లేదా జపం ద్వారా, అలాగే ముఖ్యంగా చేయవలసిన దానం, అంటే ఏ దానం చేస్తే ఈ దోషం తొలుగుతుంది, అలాగే ముఖ్యంగా ఉపవాసం కూడా మనం చెప్పుకుంటూ వస్తున్నాం. అలాగే దశ, అంతర్దశ, విదశల్లో మనకు కలిగే నష్టాలు, వాటి నుండి ఎలా బయటపడాలో పరిహారాలు తెలుసుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు గురువు జాతకరీత్యా బలంగా ఉన్నప్పుడు మంచి ఫలితాలని ఇవ్వడం జరుగుతుంది. అదే గురువు జాతకంలో మనకి నెగిటివ్గా ఉన్నప్పుడు మనం విపరీతమైన ఫలితాలను కూడా చూడవలసి వస్తుంది. ఇప్పుడు జాతకరీత్యా గురువు దోషపూరితంగా ఉన్నప్పుడు ఎలాంటి బాధలు కలగజేస్తాడో తెలుసుకుందాం. అలాగే ముందుగా మీకు నేను తేలికైన ఉపాయం కూడా ముందే చెప్తాను. తర్వాత రెగ్యులర్గా దోషాలు, బాధలు, పరిహారాలు చెప్పుకుంటూ వస్తాను. మీరు ఎవరైనా గురువు యొక్క ప్రభావం బాగోనప్పుడు ప్రతి గురువారం నాడు గురు స్వరూపుడైన దక్షిణామూర్తిని పాలతో అభిషేకం చేసి, బుడ్డ శనగలు దొరుకుతాయి, చిన్న శనగలు, వాటిని మాలగా చేసి, అలాగే గుగ్గిళ్ళని నైవేద్యంగా పెట్టి, శనగలను గుగ్గిలు చేస్తారు, నైవేద్యంగా పెట్టి పసుపు రంగు పువ్వులతో అర్చన చేసి మీరు స్వామివారి అష్టోత్తరం కానీ శతనామాలు చదివినా మీకు గురుగ్రహ దోషం తొలగిపోతుంది. అలాగే విద్యా జ్ఞానం, వ్యాపారాభివృద్ధి, పుత్రభాగ్యం, ఐశ్వర్యవ్యాప్తి కూడా కలుగుతాయి. ఇది మీరు తేలిగ్గా చేసుకోగలిగే పరిహారం. అలాగే ఈ దోషం వల్ల, అంటే గురుగ్రహ దోషం వల్ల కలిగే బాధలు ఏంటో మీకు తెలియచేస్తాను. ఈ గురుడు ఎవరికైనా దశలో కానీ అంతర్దశలో కానీ ఎవరికైనా సరే ఇబ్బందికరంగా ఉన్నప్పుడు చాలా భయంకరమైన బాధలు కలగజేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఛాందస్థ ధోరణి, అంటే మనం ఒకటి చెప్తాం, ఈ దోషం ఉన్నవారు దాన్ని తిరగేసి మరగేసి మళ్ళీ దాని మీద ఆర్గ్యూ చేసి గొడవ పెట్టుకుంటారు. అలాగే రెండవది అవమానాలు. వీరికి గురువు గారికి దోషంగా ఉంటే అవమానాలు ఎదురవుతాయి. అలాగే ద్రోహాలు, అలాగే వర్ణ సంక్రమణ పనులు, అంటే పెళ్లి విషయంలో కూడా ప్రేమించి పెళ్లి చేసుకోవడం, వెనక ముందు చూడకుండా చేసుకోవడం, తర్వాత విడాకులు అవ్వడం కూడా జరుగుతుంటాయి. వీటిని వర్ణ సంక్రమణ పనులు అంటారు. అలాగే స్వజాతికి, మతానికి విరుద్ధమైన పనులు చేస్తూ ఉండటం, అంటే ఇంటర్కాస్ట్ మ్యారేజ్ల్లో అన్ని మతస్థులను కూడా వీళ్ళు ఎంటర్టైన్ చేస్తారని అర్థం. అలాగే ఇది ఎవరు చేపిస్తారు? గురువు చేపిస్తారు. గురువు మైనస్లో ఉన్నప్పుడే ఇలాంటి పనులు చేస్తారు. అలాగే రెండవది ఆచార వ్యవహారాలు పాటించకుండా వ్యతిరేకత కలిగి ఉంటారు. మూడవది విద్యలో విఘ్నాలు ఎదురవుతాయి, అంటే చదువులో ఆటంకాలు రావడం, విదేశాలు వెళ్ళి కొంతమంది చదువుకు వెళ్ళి పరిగెత్తుకు రావడం కూడా చేస్తారు. అలాగే చదువుకున్న విద్యకు రాణింపు లేకుండా ప్రపంచ జ్ఞానం లేని మొద్దు స్వభావం కలగజేస్తారు. అంటే చదువుకుంటాడు కానీ ఉద్యోగం రాదు, ఏం చేయాలో తెలియదు. అలాగే ఐదవది కోర్టు వ్యవహారాల్లో చిక్కుకొని సివిల్ కేసు ద్వారా డబ్బు, సమయం వృధా అయ్యేటట్టు చేస్తాడు, మనస్తాపాన్ని కలగజేస్తారు. ఇది ఖచ్చితంగా జరుగుతుంది. గురువు కనుక ఎవరికైనా మైనస్లో ఉంటే ఇలాంటి సినారియో వచ్చి తీరుతుంది. ఆరోది స్థూలకాయం, అంటే బాగా లావైపోవడం, అలసత్వం, అంధవికారాన్ని కలగజేస్తాడు. చూస్తే మనిషి చిరాకు కలిగించే విధంగా ఉండే విధంగా గురుడు బాగున్నప్పుడు జరుగుతుంది. అలాగే సన్యాసులు, సాధువుల వల్ల మోసపోవటం చేస్తాడు. అంటే ఇక్కడ గమ్మత్తు ఏంటంటే, ఇప్పుడు గురుడు కనుక మైనస్లో ఉన్నప్పుడు మనం ఒంటి మీద రుద్రాక్ష వేసుకున్న, చేతులకి ఉంగరాలు పెట్టుకొని, విభూతి పెట్టుకొని, వస్త్రాలు ధరించి కొంతమంది నటించేవారు ఉంటారు. అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి
డబ్బు నష్టపోవడం కూడా జరుగుతుంది. ఇది సన్యాసులు సాధువులుగా నటించే వారి దగ్గర మోసపోతారు. ఉదాహరణ చెప్తాను మీకు నేను. కొంతమంది అప్పులు చేస్తారు, లక్షల్లో అప్పులు చేస్తారు, కోట్లలో అప్పులు చేస్తారు, ఊరు వదిలి పారిపోతారు. పారిపోయి ఏం చేస్తారంటే వీరు అరుణాచలమో కాశీనో చేరుతారు. అక్కడ ఒక 5-6 సంవత్సరాల పాటు సన్యాసిగా గడ్డాలు మీసాలు పెంచుకొని వారు అక్కడ బతుకుతారు. ఆ తర్వాత వాళ్ళు మెల్లగా వేరే ఊళ్ళో పరిచయాలు పెంచుకొని దేవాలయాలు, జ్యోతిష్యాలు ఇలాంటివి చెప్తూ దగ్గర అవుతారు. అలా వాళ్ళు మళ్ళీ మోసం చేసి జనాన్ని ఒక మాంత్రికుడుగానో ఒక సాధకుడుగానో మోసం చేసి మళ్ళీ ఇలా బతికేస్తుంటారు. అది గురువు బాగోనప్పుడే అలా చేస్తారని అర్థం. అది చెప్పడం కోసం మాత్రమే చెప్పడం. అంటే అలా జరిగిన వాళ్ళు కూడా చాలామంది తారసపడుతూ ఉంటారు కాబట్టి మీకు ఈ విషయం చెప్పాను. ఇప్పుడు ఈ దోషాలు మామూలుగా ఇవన్నీ బాధలు. ఇప్పుడు గురుదోషం వల్ల కలిగే వ్యాధుల గురించి తెలుసుకుందాం. మధుమేహం, లివర్ సంబంధించిన వ్యాధులు, ప్రేగులకు సంబంధించిన వ్యాధులు, బోధకాలు, చెమట, నీరు చేరటం, నిరుత్సాహం, క్యాన్సరు, అలాగే ఇవన్నీ కూడా సాధారణంగా కనిపిస్తాయి. అలా గురువుతో చంద్రుడితో కలిసి ఉంటే, అంటే గురుదశలో చంద్ర విదశలో కానీ ఆ టైంలో అయినా సరే గర్భాశయ వ్యాధులు, అదే శుక్రుడితో కలిసి ఉంటే మధుమేహం, విచిత్రమైన కోరికలు, రవితో కలిసి ఉంటే కొలెస్ట్రాల్, మూత్రపిండాల వ్యాధులు, అతిమూత్ర వ్యాధి, పసికెర్లు అంటే జాండీస్, కామెర్లు అంటాం కదా, ఇలాంటి వ్యాధుల్ని కలగజేస్తాడు. గురువు ఎంత మంచివాడో అంత చెడ్డగా కూడా ఉంటుందన్నమాట. అలాగే గురుగ్రహం ముఖ్యంగా అంటే మనకి జీర్ణ మండలానికి ఆధిపత్యం వహిస్తాడు. అంటే ఆకలి బాగా ఉంటుంది. గురు జాతకులు ఎవరికైనా సరే బాగా ఆకలి ఉంటుంది. అంటే మిష్టాన్న భోజనం అంటాం కదా, చక్కగా భోజనం చేయడానికి ఇష్టపడతారు. వీరికి జీర్ణ మండలానికి ఆధిపత్యం వహిస్తాడు కాబట్టి దానికి సంబంధించిన సర్వవ్యాధులకి కారణమవుతాడు. అలాగే రాశి చక్రరీత్యా కిడ్నీలకు కూడా కారకుడు. శరీరంలోని కొవ్వు పదార్థాలు మూలం స్థూలకాయం వల్ల వచ్చే అన్ని అనర్థాలకి ఈయనే కారకుడవుతాడు. ముఖ్యంగా స్త్రీలకి బాలింతరాళ్లకు పాలు పడకుండా చేయటం కూడా ఈయన కారణం వల్లే జరుగుతుంది. స్త్రీలు సహజంగా స్తన సౌందర్యం గురించి ఎక్కువగా ఆరాటపడుతూ ఉంటారు. అలాంటి స్త్రీలని ఆ స్తనాలకు సంబంధించిన సౌందర్యాన్ని కూడా కుంటుపరుస్తాడు. అంటే అందవికారంగా చేస్తాడని చెప్పడానికి దాని అర్థం. అలాగే కన్యా రాశిలో ఉంటే ఖచ్చితంగా లివర్ సంబంధమైన రోగాలు కలగజేస్తాడు. కన్యా రాశిలో ఉంటే లివర్కి సంబంధమైన అంటే జాండీస్ లాంటివి రావడం ఇలాంటివి జరగడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ధనుసు రాశిలో ఉంటే కీళ్ళ నొప్పులు, సంధివాతము, అదే మకరంలో నిలిచిపడితే తొడలపై భాగంలో ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కొవ్వు వల్ల తొడల దగ్గర మనకి దగ్గరగా అవటం, రుద్దుకోవడం, దానివల్ల ఇబ్బంది పడటం కూడా జరుగుతుంది. అంటే కాళ్ళు ఇలా పంకటించుకుని నడవటం, దొడ్డు కాళ్ళుగా నడవడం, ఎక్కువ దూరం నడవలేకపోవడం కలగజేస్తాడు. అలాగే మీనంలో ఉంటే కాళ్ళు, పిక్కలు, వివిధ గ్రంథులకు సంబంధించిన రోగాలని చూపెడతాడు. అలాగే శనిగ్రహ సంబంధంతో ఉంటే వాయు సంబంధ రోగాలు ఎక్కువగా వస్తాయంటే ఎసిడిక్ ప్రాబ్లము, గ్యాస్ పట్టేయటము, అకస్మాత్ మరణాలు కూడా దీనివల్ల కూడా వస్తాయి. ఇప్పుడు ఈ గురుగ్రహ దోషానికి ఎటువంటి నివారణలు చేసుకోవాలో తాంత్రిక పరిహారాలు చెప్తాను. మొట్టమొదటి పాయింట్ ఏంటంటే తంత్రశాస్త్రంలో గురువుకి అంటే గురుగ్రహానికి అంతరిక్ష దేవత తారామహాదేవి, స్త్రీలకు భర్త సుఖం, సాంఘికంగా ఉన్నతి, అలాగే ప్రాణాపాయ పరిస్థితులు కూడా మనకి వచ్చినప్పుడు ఒక్కొక్కసారి ఈ అమ్మవారిని ఆరాధించడం వల్ల కూడా బయటపడతాం. అంటే ఇక్కడ సడన్గా ఇంత నువ్వు చెప్పుకున్నాం, ప్రాణాపాయ పరిస్థితులు కలగజేస్తాడు గురువు నీచంగా ఉన్నప్పుడు. అప్పుడు తారాదేవిని ఆరాధించడం వల్ల కూడా ఇలాంటి సమస్యల నుంచి బయటపడవచ్చు. అలాగే అమ్మవారి స్తోత్రం కానీ, కవచం కానీ, హృదయం కానీ పఠించడం వల్ల బాధ నివారణ జరుగుతుంది. ఇది తాంత్రిక ఉపాయాలు గుర్తుంచుకోండి. అలాగే రెండోది
గురుగ్రహానికి అధిష్టాన దేవత సాంబశివుడు, అనగా శక్తి సహితమైన శివుడు అని అర్థం. ఈ మామూలుగా ఎవరైనా సరే ఈ సమయంలో శక్తి పంచాక్షరి మంత్రాన్ని కానీ స్తోత్రాన్ని కానీ పఠించాలి. ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని అలాగే మీరు రెగ్యులర్గా చేస్తూ ఉండాలి. శక్తి మంత్రాన్ని మీరు వీలైతే అమ్మవారి అష్టోత్తరం కానీ సతనామావళి చేసుకుంటూ ఉండాలి. మూల మంత్రాలు కూడా చేసుకోవచ్చు. అలాగే సౌందర్యలహరిలో ఉన్న అమ్మవారి శ్లోకాన్ని కూడా 50 మార్లు పునశ్చరణ చేయాలి. అలాగే ఎవరైతే ఎక్కువ బాధపడుతూ ఉన్నారో, అంటే గురుగ్రహ బాధలు కలుగుతూ ఉన్నాయో, వారు ఖచ్చితంగా అమ్మవారిని శివుడిని ఆరాధించండి. అలాగే ఈ గురువుకి అధిదేవత బ్రహ్మ, ప్రత్యాది దేవత ఇంద్రుడు, ఆది ప్రత్యాది దేవతలు సైతిగా గురుగ్రహానికి అంటే బ్రహ్మకి అలాగే ఇంద్రుడికి సంబంధించిన జపాలు హోమాదులు చేయడం వల్ల కూడా నివారణ పొందవచ్చు. ఇప్పుడు చేయవలసిన దానం గురించి తెలుసుకుందాం. 9 సంఖ్య కొలతలు అంటే 900 గ్రాములు కానీ 9 కిలోలు కానీ శనగపప్పు ఒక రావి చెట్టు ఆకులతో ఇస్తరలాగా కుట్టి దాంట్లో పోసి గురువారం నాడు గురుహోర సమయంలో వేదం చదివిన మధ్య వయసు కలిగిన బ్రాహ్మణుడికి గురుగ్రహ మంత్రాన్ని జపం చేసి ఉత్తర దిక్కుగా తిరిగి దానం చేయాలి. ఈ విధంగా 9 వారాలు దానం చేయడం వల్ల మీకు ఈ గురుదోషం అనేది తొలగిపోతుంది. ఇక్కడ మనం ఫలితం బాగా ఉండడానికి రకరకాల పరిహారాలు చెప్పుకున్నాం. అందులో మీకు వీలైంది చేయండి. అలాగే గురుగ్రహానికి సంబంధించిన వస్తువులు ఇలాంటివి కూడా దానం ఇవ్వడం కూడా మంచి ఫలితాన్ని ఇస్తాయి, అంటే నివారణ జరగడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు రెండోది చెప్పుకుందాం. గురుగ్రహానికి సంబంధించిన దానం వస్తువుల గురించి మనం తెలుసుకుందాం. అందులో చామంతి, బంతి, తెల్ల కలువ, శనగపప్పు, వాటితో చేసిన సకల పదార్థాలు, మారేడు దళాలు, ఉసిరిక పండ్లు, కొబ్బరి, చెరుకు, మామిడి, బత్తాయి, నారింజ, కుంకుమ పువ్వు, చిక్కని మజ్జిగ, 9 ఒత్తుల దీపం, రావి సమిదలు, ఆవు నెయ్యి, పసుపు రంగు గల వస్త్రాలు, వక్కలు, కాచు ముక్కలు, కొబ్బరి బొండాలు ఇలాంటి వస్తువుల్ని పూజలో సమర్పించడం వల్ల కూడా, దానంగా పంచిపెట్టడం వల్ల కూడా నివారణ పొందవచ్చు. మీరు ఎక్కడైనా హోమాలు జరుగుతున్నాయి అనుకోండి, ఇందులో ఎవరికన్నా ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. చిక్కటి మజ్జిగ పంచినా సరే గురుగ్రహ ప్రభావం తగ్గుతుంది. మజ్జిగ సహజంగా శుక్రుడికి సంబంధించింది, కానీ ఈ దానంలో గురుగ్రహానికి ఇవ్వడం వల్ల కూడా ఫలితం ఉంటుంది. అలాగే దోష నివారణకు చేయవలసిన స్నానం గురించి తెలుసుకుందాం. వెండి బిందులో అలాగే లేదా మీకు ఇత్తడి బిందులో అయినా, మనం అంతకుముందు కూడా ఇత్తడి బకెట్లో స్నానం చేయమని ప్రతి అమావాస్యకి ప్రతి పౌర్ణమికి చేయమని చెప్పడం జరిగింది. అది ఇలాంటి గురుగ్రహ దోషం తొలగడం కోసమే. వెండి బిందులో కానీ లేదా ఇత్తడి బిందులో కానీ రావి ఆకులు, మీకు మార్కెట్లో ఆయుర్వేద మార్కెట్లో శతావరి వేర్లు దొరుకుతాయి. అవి శతపుష్పం, గోరోచనం, కుంకుమ పువ్వు ఇలాంటి వాటిని ఔషధాలు, వీటిని ఔషధాలు అంటారు. వీటిని కలిపి దీర్ఘచతురస్ర ఆకారంలో ముగ్గు వేసి దర్భ వేసి పైన దర్భలు వేసి నీటి బిందెని పెట్టి గురుగ్రహమును పూజించి బ్రాహ్మణుని పాదాలు కడిగి పసుపు వస్త్రాలు ధరించి ఉత్తరముఖంగా తిరిగి తలస్నానం చేయాలి, శిరస్నానం చేయాలి. ఈ విధంగా 9 వారాలు అంటే మీరు ఎన్ని వారాలు అనే పాయింట్ కూడా గుర్తుంచుకోండి. ఖచ్చితంగా 9 వారాలు చేయటం వల్ల గురు సంబంధమైన రోగాలు బాధలు నివారణ జరుగుతుంది. మధ్యలో గ్యాప్ వచ్చిందనుకో గురువు గారు, మళ్ళీ గురువారం చేయండి, ఇబ్బంది ఏం లేదు. అంటే గురువారాలు 9 గురువారాలు చేయాలని అర్థం. అలాగే ఉపవాసం, అంటే ఈ గురుగ్రహ దోషం తొలగిపోవడానికి ఇప్పుడు ఏ ఉపవాసం చేయాలో తెలుసుకుందాం. శుక్లపక్ష ప్రథమ గురువారం నాడు మీరు ఈ శుద్ధి స్నానం చేసి పసుపు రంగు బట్టలు ధరించి పగలంతా ఉపవాసం ఉండి రాత్రికి మరలా పూజ చేసి శనగపప్పు బెల్లంతో చేసిన బూరెలు, లడ్డూలు నివేదన చేయాలి. నివేదన చేసినవి అవే తినాలి. ఈ పదార్థం కూడా పంచిపెట్టాలి.
పగలంతా గురుగ్రహ తాంత్రిక మంత్రాన్ని మీరు 11 మాలలు, అంటే 11 × 108 మాలలు చేయాలి. అంటే ఫస్ట్ 3 మాలలు చేసి తర్వాత దానిని పునశ్చరణ చేయడంలో 11 సార్లు చేయాలి. ఈ విధంగా చేయడం వల్ల ధన, వివాహ, ఉద్యోగ సంబంధ బాధలు మీకు ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో వాటిలో నివారణ జరుగుతుంది. అలాగే తాంత్రిక ప్రక్రియ అంటే తెలుసుకుందాం. ఈ తాంత్రిక ప్రక్రియ మీరు రాశిచక్ర రీత్యా కానీ, అంటే మీకు రాశిచక్ర ప్రకారం కానీ, లగ్నం ప్రకారం కానీ, గురుగ్రహ స్థితిని బట్టి మీరు అన్వయించుకోవాలి. అలాగే గురుగ్రహంపై ఇతర గ్రహాల దృష్టి, కలయిక, ఆధిపత్య స్థానాలు కూడా మీరు ఎలా ఉన్నాయో చూసుకోవాలి. చూసిన తర్వాత ఈ నివారణను చేసుకోవడం మంచిది. మొట్టమొదటిగా గురువు వివిధ స్థానాల్లో దోషుడుగా ఉంటే ఈ తాంత్రిక ప్రక్రియ ఖచ్చితంగా చేయండి. ద్వితీయ స్థానంలో దోషప్రదుడైతే కుంకుమ పువ్వు నానబెట్టి తిలకంగా ధరించండి. రెండో స్థానంలో కనుక గురుడు దోషభూషి, అంటే మీకు దోషానికి సంబంధించిన రాశి చక్రంలో కానీ లగ్నరీత్యా కానీ ఉంటే ఖచ్చితంగా ద్వితీయ స్థానంలో ఉన్నప్పుడు మీకు కుంకుమ పువ్వు నానబెట్టి బొట్టుగా పెట్టుకోండి. అలాగే తృతీయంలో కనుక ఉంటే దుర్గాదేవికి పూజ చేసి ఆడపిల్లలకి స్వీట్లు పంచి పెట్టండి. వృశ్చిక మీనా లగ్నం వారు తప్పక చేయండి. అంటే వృశ్చిక లగ్నం వారు, మీన లగ్నం వారు ఇది ఖచ్చితంగా పాటించితే మంచిదన్నమాట. చతుర్థంలో అయితే కనుక రావి మొక్కని పెరట్లో కానీ కుండీలో కానీ వేసి ప్రతిదినం నీరు పోయాలి. అంటే మొక్కని పెంచడం తప్పు లేదు. గురువు యొక్క అనుగ్రహం పొందడానికి రావి మొక్కలు పెట్టమని మన వీడియోలో చాలా చెప్పాను. చాలా చిన్న వీడియోలో కూడా చాలా చెప్పాను. అది మీరు తాంత్రిక ఉపాయాల్లోనే మీకు చెప్పాను. ఇప్పుడు మనం ఖచ్చితంగా మొక్క పెట్టడమే కాదు, నీరు పోసి కంపల్సరీగా పోషించాలి. అది గుర్తుంచుకోండి. అలాగే పంచమంలో ఉంటే ప్రతిదినం దేవాలయాన్ని శుభ్రం చేయటం, షష్టమంలో అయితే దేవాలయ పూజారికి పసుపు రంగు వస్త్రాలు దానం చేయటం, అష్టమంలో అయితే నెయ్యి, కర్పూరము దేవాలయాలకు దానం చేయటం, ఇంటికి వచ్చిన బిచ్చగాళ్ళకి దానం చేయటం, దశమంలో ఉంటే కేంద్రాధిపత్య దోషం పడుతుంది కాబట్టి ప్రతిరోజు కూడా ఒక రాగి నాణ్యం బిల్లుని వరుసగా 43 రోజుల పాటు నీటిలో వేయాలి. పారే నీటిలో ఎక్కడైనా చెరువులో కానీ వేసుకోవచ్చు, ఇక్కడ ఇబ్బంది లేదు. అదే లాభస్థానం అయితే తండ్రి వాడిన వస్తువుల్ని వాడటం చేయాలి. అదే వ్యాయంలో అయితే సద్గురు పూజ, సాధువులు సేవ చేయడం ఇలాంటివి చేయడం వల్ల కూడా గురువు బలపడతాడు, గురు దోషం తొలుగుతుంది. అలాగే గురుచంద్రుడు కలిసి జాతక చక్రంలో చెడిపోతే ఉత్తర దిక్కు ఈశాన్యంలో వెండి పాత్ర పెట్టి దాన్ని, అంటే ఇక్కడ చిన్న పాత్ర తీసుకొని శాస్త్రంలో చెప్పే విధంగా ఏంటంటే మీ ఇంటి ప్రాంగణంలో ఎక్కడైనా ఉత్తర దిక్కులో ఈశాన్యంలో అయినా సరే వెండి పాత్ర, ఒక మట్టి కుండీలో అయినా సరే అపార్ట్మెంట్లో ఉంటే ఆ చిన్న పాత్రని పాత పెట్టండి. అదే మీకు ఇంటి ఖాళీ ప్లేస్ ఉండి చక్కగా ఉన్నప్పుడు ఎక్కడైనా చిన్న పాత్రైనా మట్టిలో పాతి పెట్టండి. దానివల్ల కూడా నివారణ జరుగుతుంది. అలాగే పంచమ స్థానంలో కానీ పంచమాధిపతి కానీ గురుడు కానీ జాతకరీత్యా చెడిపోతే సంతానంపై ప్రభావం ఉంటుంది. పిల్లవాడు బరువెంత ఉంటాడో అంత శనగపిండి తూకం వేసి ఆ పిండితో రోజుకు 4 రొట్టెలు చేసి కుక్కలకు పెట్టండి. ఈ విధంగా 43 రోజుల పాటు చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఇది అర్థం కాలేదని అనుకుంటున్నాను. ఎవరైనా పిల్లలలో జాతకరీత్యా పంచమ స్థానం కానీ పంచమాధిపతిగా ఉన్నప్పుడు గురుడు జాతకరీత్యా చెడిపోయారంటే చెప్పాలి. అంటే అది సంతానం మీద ప్రభావం చూపిస్తుంది. కాబట్టి మీ పిల్లల యొక్క బరువు ఎంత ఉంటుందో అంత శనగపిండి తూకం వేసి ఆ పిండితో రోజుకు 4 రొట్టెలు చేసి ఒకసారి రోజు రొట్టెలు చేయడం మాత్రం చేయాలి. ఇలా వరుసగా 43 రోజులు చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఇప్పుడు 4వ పాయింట్ తెలుసుకుందాం. గురుగ్రహ బాధ అంటే ఎవరైనా సరే ఈ బాధ పొందారు అనగానే ఇవన్నీ లక్షణాలు ఉంటాయి. కాబట్టి ఏకాదశి తిథి నాడు లేదా గురువారం నాడు రావి చెట్టు కొమ్మని తెచ్చి పూజించి ఇంటి గుమ్మం ముందు కట్టడం వల్ల కూడా గురుగ్రహ దోష నివారణ కలుగుతుంది. చూడండి, ఒక మంచి రోజు అంటే గురువారం రోజు కానీ లేదా
ఏకాదశి తిథి నాడు కానీ రావి చెట్టు కొమ్మ తెచ్చి ఇంటి గుమ్మం పైన కట్టినా ఖచ్చితంగా గురుగ్రహ దోషం తొలుగుతుంది. మనం అంతకుముందు వీడియోలో చెట్లు ఆకులతో తోరణాలు చేసి ధరించడం అంటే ఇంటి గుమ్మానికి కట్టమని చెప్పాం. అవన్నీ కూడా దోషాలకు సంబంధించి పరిహారాల కోసం మాత్రమే గుర్తుంచుకోండి. సనాతన ధర్మంలో ప్రతిదీ కూడా సైన్స్తో ముడిపడి ఉంటుంది. కాకపోతే మనకు అర్థం కాకపోవడం వల్ల దీన్ని మూర్ఖంగా మూఢమని ఇవన్నీ అబద్ధాలని మనం అనుకుంటాం. అదంతా సైన్సే. అర్థం చేసుకుంటే సైన్స్, అర్థం కాకపోతే మూఢంగా మనం భావించవచ్చు. ఇప్పుడు గురుగ్రహ ప్రభావంలో ఆరాధన గురించి తెలుసుకుందాం. గురువును పూజించడానికి అంటే గురువు ఏదైతే గురుగ్రహం ఉందో ఆయన పూజించడానికి బంగారు బొమ్మ చేయించుకోవాలి. అలాగే దద్దోజనం శనగలు నివేదనగా పెట్టాలి. శివ సహస్రనామావళి, గురువుకి అధిపతి అంటే ఆదిదేవత బ్రహ్మ, ప్రత్యాది దేవత ఇంద్రుడు కనుక వీరిని ఆరాధించాలి. దోష నివారణకు పసుపు వర్ణ వస్త్రాలని దక్షిణ తాంబూలాలతో అంటే దానం చేయాలి. ఇక్కడ బ్రాహ్మణోత్తముడికి బట్టలు దానం చేయాలి. అలాగే గురు అష్టోత్తర నామావళి, దత్త చరిత్ర, బ్రహ్మంగారి చరిత్ర వంటి గురు చరిత్రలని పారాయణం చేయాలి. గురువుకి ఇష్టమైన వ్రతం అనంగ వ్రతం. గురువుకి ప్రీతికరమైన రోజు ఆషాఢ పూర్ణిమ. ధరించవలసిన మాలలు చందనమాల, పుష్యరాగమాల, పంచమిక రుద్రాక్ష ధరించడం కూడా మనకి ఈ దోషం నుంచి బయటపడవచ్చు. బంగారము, పసుపు, శనగలు, పసుపు వస్త్రాలు వీటిని దానం చేయాలి. పసుపు రంగు పండ్లు, పసుపు రంగు పువ్వులు పూజకు ఉపయోగించాలి. గ్రహశాంతికి చేయవలసిన జపం 16,000. హోమానికి రావి చెట్టు పొలంలో వాడాలి. గురువుల్ని ఆరాధించటం, గురువులు అంటే ఆలయాలు దర్శించటం అంటే గురువు ఆలయాలను దర్శించటం, గురు దీక్షలను స్వీకరించడం, ఇలా చేయడం వల్ల కూడా మీకు గురుగ్రహ దోషం తొలుగుతుంది. ఇప్పుడు గురు దశ అంతర్దశల్లో కలిగే ఫలితాలు దుష్ప్రభావాలు, వాటికి చేయవలసిన పరిహారాలు కూడా ఇప్పుడు తెలుసుకుందాం. 16 సంవత్సరాలు ఈ దశ నడుస్తుంది. గురు దశలో గురుడు 2 సంవత్సరాల 1 నెల 18 రోజులు ఉంటాడు. ఇది శుభమంగళకరమైన కాలం. ఉన్నతి పదవిని, అధికంగా వస్తు సేకరణ, భూ ఆస్తి సేకరణ, భార్యాపిల్లల వలన సంతోషము, రాజు సన్మానము ఇలాంటి శుభ ఫలితాలు కలుగుతాయి. పరిహారం ఏంటయ్యా? గురు భగవాన్ని లేదా దక్షిణామూర్తిని లేదా రావి చెట్టుని, నిలబడి ఉన్న వెంకటేశ్వరుడిని దర్శనం చేసుకుంటే ఫలితాలు కలుగుతాయి. రావి చెట్టు దర్శనం చేసుకున్న అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. రెండవది గురుదశలో శనిభక్తి 2 సంవత్సరాల 6 నెలల 12 రోజులు ఉంటుంది. ఈ దశలో కొత్త వాహనాలు కొనడం, శరీరంలో వ్యాధులు ఏర్పడటం, ఇంటిలోని స్త్రీలు మనశ్శాంతి తగ్గిపోవడం, నివసించే గృహం సరిగా లేదనే ఆలోచన ఏర్పడుతుంది. దీనికి పరిహారం ఏంటంటే విష్ణు సహస్రనామంతో వెంకటేశ్వరుణ్ణి పూజించి ఆవుకి అవిశాకు తినిపిస్తే ఈ స్థితి ఇంకా అద్భుతంగా శుభం కలుగుతుంది. గురుదశలో శని ఉన్నప్పుడు ఆవుకి అవిశాకు తినిపించినా చాలు. అలాగే మూడవది గురుదశలో బుధభక్తి 2 సంవత్సరాల 3 నెలల 6 రోజులు. ఇది కూడా శుభమైన కాలమే. కుటుంబంలో ఉన్నవారందరూ అభివృద్ధి చెందుతారు. వృత్తిలో మంచి లాభాలు వస్తాయి. కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు. భార్యాపిల్లలు సంతోషంగా ఉంటారు. కీర్తి ప్రతిష్టలు కూడా మీకు లభిస్తాయి. ఇది చాలా శుభకాలంగా చెప్పవచ్చు. పరిహారం: ఈ సమయంలో గోపూజ, తులసి పూజ, సత్యనారాయణ స్వామి పూజ ఇలాంటి విష్ణు పూజ చేస్తే సుఖం పెరుగుతుంది. ఇప్పుడు నాలుగవది గురుదశలో కేతుభక్తి 11 నెలల 6 రోజులు. జాతకుడు భార్యకు అనారోగ్యం కలుగుతుంది. భార్య వలన స్థల మార్పు, బంధువులు స్నేహితులు శత్రువులయ్యే స్థితి ఏర్పడుతుంది. పరిహారం ఏంటంటే అశ్లేష నక్షత్రం రోజున శివుడిని బిల్వంతో అర్చిస్తే శుభం కలుగుతుంది. అలాగే గురుదశలో శుక్రభక్తి 2 సంవత్సరాల 8 నెలలు. ఈ దశలో శుభమైన పుణ్యకాలం. తీర్థయాత్రలు, బంగారము, పట్టు వస్త్రాలు ఇలాంటివి కొంటారు. నూతన గృహము, స్థలాలు మీకు వస్తాయి. భార్యాభర్తలు అన్యోన్యతగా ఉంటారు. ఉన్నతి పదవి, బంధువుల ద్వారా సంతోషము ఇలాంటి శుభ ఫలితాలు కలుగుతాయి. పరిహారం ఏంటంటే శివుడు మరియు విష్ణువు కలిసి ఉన్న ఆలయంలో శివుడికి బిల్వంతోనూ,
విష్ణువుకి తులసి దళాల ద్వారా లేదా చామంతి పువ్వులతో అర్చన చేస్తే మీకు మరింత సుఫలితాలు కలుగుతాయి. అలాగే గురుదశలో రవి 9 నెలల 18 రోజులు ఉంటారు. ఈ దశలో అనుకున్న కార్యాలు జయం కలుగుతాయి. వస్తువులు ఆదాయం కలుగుతుంది. అగ్నిగుండము ఇంట్లో ప్రశాంతత తక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఇంట్లో మూడో వ్యక్తుల వల్ల గొడవలు రావడానికి అవకాశం ఈ సమయంలో ఉంటుంది. మిశ్రమ ఫలితాన్ని చెప్పవచ్చు. పరిహారం ఏంటంటే గురువారం నాడు గురు భగవాన్ని ఎరుపు రంగు పుష్పాలతో అర్చించి సూర్య నమస్కారం చేస్తే సుఫలితాలు కలుగుతాయి. ఇప్పుడు గురుదశలో చంద్రభక్తి ఈ వృత్తిలో 1 సంవత్సరం 4 నెలలు ఉంటుంది. జాతకులకి పెళ్లి కాని వారు ఎవరైనా ఉంటే గుణవంతులైన మంచి భార్య వచ్చే కాలం అని చెప్పాలి. విద్యా జ్ఞానం పెరుగుతుంది. మంచి వాళ్ళ స్నేహం కలుగుతుంది. అనుకున్న శుభకార్యాలు జరుగుతాయి. దైవబలం పరిపూర్ణంగా ఉంటుంది ఈ సమయంలో. ఇద్దరు అంటే ఇక్కడ విషయం ఏంటంటే ఇప్పుడు గురుడు చంద్రుడు కనుక బలం లేకపోతే తినడానికి అన్నం కూడా దొరకని స్థితి ఏర్పడుతుంది. మనశ్శాంతి లేకుండా ఊరి మీద తిరిగే స్థితి ఏర్పడుతుంది వీళ్ళిద్దరు బాగోకపోతే. పరిహారం ఏంటయ్యా? సోమవారం నాడు గురుహోరలో చంద్రుడికి తెల్లని పుష్పాలతో పూజ చేయడం, దేవాలయంలో అన్నదానానికి బియ్యం దానం చేస్తే మంచి ఫలితాలు కలుగుతాయి. అలాగే గురుదశలో కుజుడు ఉన్నప్పుడు 11 నెలల 6 రోజులు ఉంటాడు. దొంగల వలన అగ్ని వలన భయం ఏర్పడుతుంది. కార్యభంగం కలుగుతుంది. కలహాలు, వస్తువులు నాశనం కలుగజేయడం ఇలాంటివి అశుభ ఫలితాలు కలుగుతాయి. పరిహారం మంగళవారం నాడు నవగ్రహాల్లోని కుజునికి అభిషేకం చేసి ఎరుపు పుష్పాలతో అర్చించి సుబ్రహ్మణ్య స్వామికి ఆవు నెయ్యి దీపం వెలిగించటం. ఇది చేస్తే ఈ కుజదశలో ఉండే అంటే గురుదశలో అంతర్దశలో ఉండే కుజుడి వల్ల వచ్చే నష్టాలు తగ్గుతాయి. ఇప్పుడు గురుదశలో రాహు 2 సంవత్సరాల 4 నెలల 24 రోజులు ఉంటాడు. ఈ దశలో బంధువులతో గొడవలు అవ్వటం అంటే వాళ్ళతో ఒక రకంగా చెప్పాలంటే కోర్టు కేసులు దాకా వెళ్తుంటాయి. స్నేహితులు శత్రువులుగా మారుతారు. సహోదరుల మధ్య ద్వేషము, భార్య ద్వారా వస్తువు నష్టము, మనోవైరాగ్యం అంటే మనసుకి ఇప్పుడు కూడా వైరాగ్య చింతన కలగడానికి కూడా కారణమవుతుంది. ఇది అశుభకాలమే చెప్పాలి. గురువారం ఉదయం రాహు భగవానుడికి పాలుని నైవేద్యంగా పెట్టడం అంటే లేదా మనం అంటే పాలతో చేసిన పరమాన్నాన్ని కూడా పెట్టవచ్చు. అలాగే నేతితో దీపం వెలిగించాలి. అదే రోజున దుర్గాదేవికి నిమ్మపండు మాలని సమర్పించడం, అర్చన చేస్తే శుభం కలుగుతుంది. అంటే ఎవరి జాతకంలో గురువు రాహుభక్తితో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇంట్లో ఉన్న ఆడవారితో స్నేహితులతో నష్టం అనేది జరగడానికి అవకాశం ఉంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలాగే ఈ గురుగ్రహ దోషానికి ధరించవలసిన రత్నం ఏంటో తెలుసుకుందాం. పుష్యరాగాన్ని ధరించాలి. ఈ పుష్యరాగం పసుపుతో పాటు తెలుపు రంగులో కూడా లభిస్తుంది. తెల్లని దానిని శ్వేత పుష్యరాగం అంటారు. పసుపు రంగు ఉన్న రత్నాన్ని కనక పుష్యరాగం అంటారు. ఇది ఎవరైనా సరే పునర్వస, విశాఖ, పూర్వోత్తర నక్షత్రాలు గురువుకి సంబంధించినవి కనుక ఆయా రాసుల్లో ఆ జన్మ తేదీల్లో నక్షత్రాల్లో జన్మించిన వారు ఈ రత్నాన్ని ధరిస్తే చాలా మంచిది. అంతేకాక జనకాలంలో గురుగ్రహం దుష్టస్థానంలో ఉన్న అలాగే దుర్బల రాసుల్లో ఉన్నవారు కూడా గురు మహర్దశ నడుస్తున్న వారు పుష్యరాగాన్ని ధరించవచ్చు. ఈ రత్నం గురువారం నాడు గురుహోర సమయంలో శివాలయంలో ఏకాదశ రుద్రాభిషేకం చేయించుకొని ఆ తర్వాత ధరిస్తే మంచి ఫలితాలు ఉంటాయి. ఇప్పుడు ఈ నివారణకు ఎటువంటి రుద్రాక్ష ధరించాలి? మనము డబ్బులు ఖర్చు కాకుండా చెప్పుకునే వాటిలో అన్నీ ఉన్నాయి కాబట్టి ఇది కూడా మీరు పాటించండి. దశముఖ రుద్రాక్ష ధరించడం చాలా మంచిది. అలాగే సంఖ్యాశాస్త్ర ప్రకారం గురుగ్రహ సంఖ్య 3 కాబట్టి 3 ముఖాల రుద్రాక్ష
ధరించవచ్చు. ఈ రుద్రాక్ష ధారణ వల్ల వృత్తిలోనూ ఉద్యోగంలోనూ ఉన్నవారు ఎవరైతే ఉంటారో వారికి మంచి అభివృద్ధి కలుగుతుంది. అలాగే స్టూడెంట్స్ అయితే పోటీ పరీక్షలకు వెళ్ళే వారికి, పరిపాలనలో ఉన్నవారికి, సంబంధిత వృత్తులు అంటే ఏదైనా గవర్నమెంట్ జాబ్ చేసేవారికి ఈ గురుగ్రహ దోషం ఉన్నవారు ఖచ్చితంగా దశముఖ రుద్రాక్ష ధరించడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. వైద్యం చేసేవారు, వైద్య రంగం చెందిన వారు కూడా ఈ రుద్రాక్షని ధరించడం వల్ల గొప్ప ప్రభావాన్ని చూపిస్తుంది. ఎవరైనా సరే ఇప్పుడు గుర్తుంచుకోండి, ఇందులో చాలా తేలికైన చిన్న చిన్న రెమెడీస్ కూడా ఉన్నాయి. అవి చేసిన ఫలితం బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే ముఖ్యంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. ఖర్చు లేనిది కాబట్టి మీరు ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నారో అది పూర్తిగా తెలుసుకొని మీరు ఈ ఫలితాలు చేసుకోవచ్చు. మన వీడియోలో చాలా చెప్పాను, షార్ట్ వీడియోలో చెప్పాను, పాత వీడియోలో అయితే చాలా ఉన్నాయి. గురు ప్రభావానికి ఏది చేసినా ఫలితం ఉంటుంది. భయపడకండి. రాశి ఫలం బాగోలేదు, నక్షత్ర ఫలం బాగోలేదని భయపడకండి. భగవంతుని పట్టుకోండి, భగవంతుని నమ్మండి. ఎప్పుడు సమయం ఉన్నా భగవద్ ధ్యానం చేయండి. ఖచ్చితంగా జాతకం పనిచేయకుండా పోతుంది. అది గుర్తుంచుకోవాల్సిన విషయం. అలాగే నెక్స్ట్ వీడియోలో శుక్రుడు గురించి చెప్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః.